మనం గనక చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు మోహన్ బాబు అని చెప్పేసి ట్రోలింగ్‌ల మీద స్క్రోలింగ్‌లు, న్యూస్‌ల మీద న్యూస్‌లు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ విషయం? అంత ఇంపార్టెంట్ విషయమా ఇది అనుకుంటే 100% ఇంపార్టెంట్ విషయం కాదిది. కావాలని ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదో ఒక కామన్ మ్యాన్ ఏదో ఇష్యూ చేసుకుంటే, ఏదో ప్రాబ్లమ్ ఉంటే చూపిస్తే వాళ్ళకేమొస్తుంది? ఒక సెలబ్రిటీ కనుక ఏమన్నా ఇష్యూలో ఇరుక్కుండు, వాళ్ళ ఫ్యామిలీ గొడవ అయితంది, వాళ్ళు ఏ విధంగా గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు కత్తులతో కొట్టుకుంటారా, కొడవలతో కొట్టుకుంటారా, కర్రలతో కొట్టుకుంటారా, దీంతో కొట్టుకుంటారా చూపించారనుకో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది జనాలకు. సో దానికోసం వీళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చేస్తున్న విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. 100% మనం మాట్లాడుకుంటే లోకంలో సమస్యలు లేవు, జనాలకు సమస్యలు లేవు, అసలు ఎవరు ఏ సమస్యలు రాష్ట్రంలో దేశంలో కనుక ఎక్కడ కూర్చుని ఏ సమస్యలు చూసుకుంటే టార్గెట్ ఉంది. మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా గొడవ పడ్డారు, ఆయన హాస్పిటల్ పోయిండా, ఈయన హాస్పిటల్ పోయిండా, మంచు విష్ణు ఏమన్నాడు, మంచు మనోజ్ ఏమన్నాడు అనే న్యూస్ మాత్రం హైలైట్ కావాల్సిన విషయం అర్థమవుతుంది. చూసుకున్నా కనుక మన మీడియా మాత్రం ఇదే కావాలి, 100% ఇదే పబ్లిసిటీ చేస్తున్నారు. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోహన్ బాబు వద్దురో బాబు, మీ మీడియా వాళ్ళు వద్దురా బాబు, మా పరిస్థితిని బజార్కి ఇచ్చకండ్రో బాబు, రాకండ్రో బాబు అంటే వీళ్ళు దగ్గర పోయి చెప్పండి సార్, ఏమైంది సార్, ప్రాబ్లం ఏంది సార్, మీరు ఎందుకు ఇలా గొడవ పడతారు సార్ అని చెప్పేసి వీళ్ళు అడగడం ఏందో ఏంది ఇది నాకు అర్థం కాదు. కానీ లోకంలో సమస్యలే లేనట్టుగా ఆయన ఏంది ఫ్రస్ట్రేషన్, వద్దురో బాబు అంటే ఇప్పటికే అయినది మా ఎలక్షన్ చాలా ఇబ్బంది పడ్డాడు, అనవసరమైన ట్రోల్స్ గురైపోయిండు. అందులో మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, లెటర్ మాట్లాడుకుంటే అప్పట్లోనే చాలా మంది కూడా ట్రోల్ చేయడం జరిగింది మా ఎలక్షన్లప్పుడే. అంటే ఆయన అప్పుడు ఏంది మోహన్ విష్ణు బాబు అనడాలు టెక్స్ట్ మామూలు అంటే చాలానే ట్రోల్ చేసారు. అది 100% ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, లోకల్లో ఎక్కడ సమస్యలు ఏంటంటే, ఒక రైతు బంధు రాక, రుణమాఫీ కాక, ఒకటి ఆశా వర్కర్లను పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతురు, అది వదిలేసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం గురించి రూపురేఖలు మార్చని చెప్పి ఇది వదిలేసి ఏది లోకల్ సమస్యలు ఏది లేనట్టుగా ఇక్కడ మంచు ఫ్యామిలీ అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా, గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే న్యూస్ కవర్ చేస్తారు అంతా మీడియా అంతా. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే మరి ఎందుకు మంచు ఫ్యామిలీని టార్గెట్ చేయడం కారణాలు ఏంటి? అరే బాబు, అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా, మీడియా వాళ్ళు కూడా. ఆయన వద్దు బాబు మా విషయాన్ని మమ్మల్ని హైలైట్ చేయొద్దు, మమ్మల్ని పబ్లిసిటీ చేయొద్దు, మా పరువు తీయొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, మీరు డైరెక్ట్ పోయి మీడియా ముందు డైరెక్ట్ మూడు దగ్గర పెట్టి మేక్ పెడితే ఆయనకి ఫ్రస్ట్రేషన్ లో కొట్టడాన్ని ఎవడు కూడా సమర్థించడం 100%. అది 100% తప్పే. అది TV5 TV9 యాంకర్ ఏదో దెబ్బలు న్యూస్ వచ్చింది 100%. సో చూసుకునే కనుక ఏదో బ్యాక్ బోన్ ఏదో సంథింగ్ ఏదో న్యూస్ వచ్చింది. సో ఆ విషయంలో 100% మోహన్ బాబు తప్పు అని చెప్పొచ్చు. మీడియా అనే వాళ్ళు వద్దంటండి, మీరు అంత బలవంతంగా వెళ్ళి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మీ తప్పు కదా, 100% మీ యొక్క నిర్వాహకులు తప్పు అని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 100% మీ యొక్క విధులు, మీ యొక్క బాధ్యతలతో పాటు మీ యొక్క విధులు కూడా ఉంటాయి. 100% మాట్లాడుకుంటే మీకు సెలబ్రిటీలు ఏం చేస్తారు, వాళ్ళు తిన్నరా, తాగిరా, వాళ్ళు గొడవ పడ్డరా, ఏం చేస్తారు, చేస్తే మనకు మంచి ఫోటో చేస్తారు కదా, వీళ్ళని చూపిస్తే ఏముంది, పాపం అక్కడ మనకు లగచర్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని చూపిస్తే మనకేమొస్తుంది, మనకు దివాల్వార్ రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని చూపిస్తే మనకేమొస్తుంది, ఫార్మా కంపెనీ రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని చూపిస్తే మనకేమొస్తుంది, అదే వీళ్ళని చూపిస్తున్నారు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. సో ఛానల్కి ఒక నెంబర్ 1 టేస్ట్ అని చెప్పేసి అట్లా చూడడం ఉంది, పక్క కమర్షియల్ గా తయారైపోయింది. లిటరల్ మనం మాట్లాడుకుంటే సోషల్ మీడియా అనేది కొన్ని ఛానల్ మాత్రమే జరిగిన ఇన్సిడెంట్, లోకల్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనే విషయాలు చూపిస్తున్న తప్పించేసి 100% మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం టీఆర్పీ రేటింగ్ కోసమే పనిచేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అదే ఇప్పుడు మనకు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే లగచర్ల ఇన్సిడెంట్ ఒకటి, దివాల్వార్ ఇన్సిడెంట్ ఒకటి, గురుకులాలు అన్నం పెట్టట్లేదు, పురుగులు పెడుతురు, పురుగులను అన్నం పెడుతురు, చాలా మందికి అస్వస్థ గురైంది, ఫుడ్ పాయిజన్ అయింది, చనిపోయి చాలా మంది 50 మంది చనిపోయారు. ఆ న్యూస్ అవసరం లేదు మనకు. లగచర్ల రైతులు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిరు, వాళ్ళపై 3rd degree ప్రయోగించారు, ఆ న్యూస్ అవసరం లేదు మనకు. నిన్న గనక చూసుకుంటే అంగన్వాడి వాళ్ళ ఆశా వర్కర్లది దుర్భూషలాడిరు, వల్గర్ గా మాట్లాడిరు, తిట్టిరు, ఆ న్యూస్ కూడా అవసరం లేదు మనకు. ఏం కావాలి, టీఆర్పీ రేటింగ్ కోసం మంచు ఫ్యామిలీ ఇలా అనడా, మంచు ఫ్యామిలీ మీడియాపై దాడి చేశారా అని చెప్పేసి స్క్రోలింగ్ల మీద స్క్రోలింగ్లు వేస్తున్నారు తప్పించేసి, అసలు మంచు ఫ్యామిలీకి ఎంత బలవంతంగా మీరు వద్దులో బాబు మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేయకండి, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఉండవా, మా ఇంట్లో ఉండవా, ఎందుకు మా ఫ్యామిలీని అంత హైలైట్ చేస్తారు అని చెప్పేసి మంచు మోహన్ బాబు చెప్తుంటే
మీరు దాన్ని పట్టుకొని వెళ్ళాడి స్క్రోలింగ్ల కోసం తలతలలాడిపోతున్నారు అసలు. లిటరల్గా మనం మాట్లాడుకుంటే చేసిండు తప్పే మోహన్ బాబు, దాడి చేయడం తప్పే 100%, దాన్ని ఎవరు సమర్థించడం. కానీ మీ పరంగా చూసుకుంటే సెలబ్రిటీల విషయాలకు వస్తే ఎందుకంత ఉత్సాహం చూపిస్తారో అర్థం కదా నాకు. అదే ఒక కామన్ మ్యాన్ ఏమైనా చేసేందుకు వస్తుంది, పట్టించుకోరు. సెలబ్రిటీ కాబట్టి పట్టించుకోరు, దాన్ని హైలైట్ చేస్తారు, పిలిచి పిప్పి చేస్తారు. ఇది మోహన్ బాబు విషయాన్నే కాదు, ఏ ఒక సెలబ్రిటీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని మాత్రం భూతద్దాన్ని పెట్టి చూపిస్తారు మీడియా వాళ్ళు. అది ఎవరైనా కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు. 100% మనం మాట్లాడుకుంటే ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో శ్రీజ చిరంజీవి కూతురు వెళ్ళిపోయింది, లేచిపోయింది అని చెప్పేసి కూడా టీఎం మీడియా కూడా 24 గంటలు చూపెట్టి సాగు కొట్టారు 100%. చిరంజీవి ఎంత మనోవేదనకు గురై ఉంటాడు, ఆయన ఒక స్టార్డమ్ ఉన్న హీరో. మీరంటే మీ ఛానల్ ఎవరు చూస్తారో చూడడో కూడా ఉండదు, కానీ చిరంజీవి అంటే కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు చిరంజీవికి. మీ ఛానల్కి ఎంతమంది అభిమానులు ఉంటారో మీకే తెలియాలి. దాన్ని యూట్యూబ్ లో చూసుడే కష్టంగా అవుతుంది ఈ రోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం. అదే ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్ వాళ్ళ సినిమా వస్తే మాత్రం 100% కోట్లలో చూస్తారు. అది అందరూ తెలిసే విషయమే. కాకపోతే మీ టీఆర్పీ రేటింగ్ కోసం ఎందుకు అనవసరంగా సెలబ్రిటీలను తీసుకొచ్చి బయట పడేస్తారు, నలుగురిలో పడేస్తారు, పరుగు తీస్తారు అని చెప్పేసి మనం లిటరల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇకనైనా మీడియా అనేది ఉంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. సెలబ్రిటీలపై దృష్టి పెడితే మీకు టీఆర్పీ రేటింగ్ వస్తుంది, కానీ జనాల్లో ఇంట్రెస్ట్ చూసేది ఏ వీళ్ళేంద్రా భయ ఊకొక చూసి ఆవడుతున్నారు. మళ్ళీ ఫస్ట్ వాళ్ళ గొడవ గురించి, తర్వాత మోహన్ బాబు దాడి గురించి ఇక చేసుకుంటూ మోహన్ బాబుకి ఇంత కండకావరమా అని చెప్పేసి ఎడ్డింగ్లు పెట్టేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎడ్డింగ్లు పెట్టి గంట రాత్రి ఏమవుతుంది? దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మోహన్ బాబు ఉంది కండకావరం అంటే మోహన్ బాబు యాటిట్యూడ్ జనాలకి అందరికి కూడా తెలిసినది. ఇప్పుడు మీరు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. అది 100% దాని గురించి హైలైట్ చేసి యూజ్ చేస్తా ఉంటుంది. దానివల్ల ఏమీ ఉండదు, పైసా ఉపయోగం ఉండదు. జనాలు చాలా సమస్యలతో బాధపడుతుంది. ఒక్కొక్కటి చూసుకుంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతుంది జనాలు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇది పట్టుకునే ఒకటే చూపిస్తా ఉంటుంది. ఏమవుతుంది దానికి? ఇంకా కొంతమంది అయ్యా ఛానల్ యూట్యూబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య అదే ఎట్లా మొదలు పెడతారు. మంచు ఫ్యామిలీ మధ్య గొడవ అయింది. అరే మంచు ఫ్యామిలీ మధ్య గొడవ అవుతారు, వాళ్ళు ఏమైనా చేసుకుని మీకు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళ మధ్య గొడవ అయింది, వీళ్ళ మధ్య గొడవ, వాళ్ళ గొడవల గురించి మీకెందుకు? మీ గొడవ మీరు చూసుకోండి. జనాల సమస్యలు ఈ లేనట్టుగా ఆ మంచు ఫ్యామిలీ గొడవ అయింది, ఈ మంచు ఫ్యామిలీ గొడవ అయింది, మీ వ్యూస్ కోసం, మీ టీఆర్పీ కోసం అంత ఒక చెత్త టాపిక్ అది నేను 100% చెత్త టాపిక్ తీసుకొచ్చుకుని హైలైట్ చేసుకోవాలి తప్పించేదే. వాళ్ళే ఇప్పుడు మీ ఫ్యామిలీలో గొడవలు ఉండవా, మా ఫ్యామిలీలో గొడవలు, ఎవరి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి అన్నదమ్ములను కాదు కామన్. దాన్ని హైలైట్ చేసి చూపించాల్సిన అవసరం వచ్చింది ఎవరికైనా కూడా. అది 100% కరెక్ట్ కాదు. అది ఫ్యామిలీని మీరు మీడియా వాళ్ళు తీసుకొచ్చే బయటపడేసినట్టుగా నాకు అర్థమవుతుంది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే ఏమైనా బాధలు అనుకుంటే సమయం చేస్తే సమాజానికి ఉపయోగపడే విషయం చేయండి. అంతేగాని ఇలాంటి చెత్త విషయాలు చేసిన దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. సో చూద్దాం, ఇక పైన మరి మంచి వాటిపై ఫోకస్ చేస్తాము. మీడియా అనేది వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.